పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం రుస్తుంబాదలో 30వ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు సోదరులు గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పోటీలను నిర్వహిస్తున్నారు. డీఎస్పీ శ్రీవేద, ఆర్డీఓ దాసి రాజుతో కలిసి కొత్తపల్లి సుబ్బారాయుడు సోదరులు క్రీడా పోటీలను ప్రారంభించారు. డీఎస్పీ శ్రీవేద కాగడాతో క్రీడా జ్యోతిని వెలిగించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం కబడ్డీ పోటీలను ప్రారంభించారు. 30 ఏళ్లుగా క్రీడా పోటీలను నిర్వహించడం అభినందనీయమని అతిథులు ప్రశంసించారు. క్రీడలతోనే శారీరక, మానసిక వికాసం పెరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం ఒక ప్రభుత్వాలే, కేంద్ర ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వమే అన్ని కార్యక్రమాల్లో 100% చేయాలంటే ప్రభుత్వాలకు సాధ్యం కాదు కనుక మనవంతు సహకారం, మనవంతు కృషి కూడా క్రీడల విషయంలో మనం కూడా సహకారం అందించి మనం కూడా ముందుకు నడపట్లయితే తప్పనిసరిగా ప్రభుత్వ సహకారం ఉన్నా లేకపోయినా మనం నడుపుకుంటే ప్రభుత్వ సహకారంతో పాటు మనం కూడా క్రీడల సహకారం నుంచి మనం ముందుకు తీసుకున్నట్లయితే తప్పనిసరిగా భవిష్యత్తులో ఇంకా క్రీడలు మరింత అభివృద్ధి చెందుతారన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి గ్రేట్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ సుబ్బారాయుడు గారు. నాకు ఇక్కడ సంక్రాంతి అంతా ఇక్కడే కనిపిస్తుంది. గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే ఇలా ఉంటుంది అన్నది నాకు ఇప్పుడు తెలుస్తుంది. 30 years నుంచి ఇది కంటిన్యూ చేయడం అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ అండ్ ఐ రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ సెలబ్రేషన్. అందరికీ ఏర్పాటు చేసే 2 సంవత్సరాల నుంచి